ఫస్ట్ మనం 'బ్లాస్ట్ జోన్' అంటారు. ఈ మూవీ యొక్క రివ్యూని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏదైనా సినిమాలో కథ ఎంత ముఖ్యమో, దానికంటే దాన్ని నడిపించే కథను నడిపించే స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో అనేది ఈ 'బ్లాస్ట్' మూవీ ప్రూవ్ చేసుకుందని నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా స్టోరీ వినడానికి చాలా రొటీన్‌గా, పాతగా కంప్లీట్‌గా అనిపించిన సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్‌ని అయితే డెఫినెట్‌లీ కలిగించింది. దాదాపు 20 రకాల డిఫరెంట్ పాయింట్స్‌ని చాలా క్లియర్‌గా మనకు అర్థమయ్యేలాగా, నీట్‌గా ఒక పెయింటింగ్ ఏసేలాగా మనకు కనెక్ట్ చేసినటువంటి విధానం ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇదే అని చెప్తాను నేనైతే. అంటే 'ఖైదీ' సినిమా ఉంది కదా! లోకేష్ కనగరాజ్‌ది, అట్లాంటి ఫీలింగ్ అనిపించింది చాలా చోట్ల. ట్విస్ట్‌లు అయితే లేవు, కానీ చాలా సింపుల్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా సినిమా స్క్రీన్ ప్లే మొత్తాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు. హీరో క్యారెక్టర్‌కి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ గానీ, విలన్స్ ఎంత బలంగా ఉన్నా, హీరో ఎక్కడ దొరికిపోకుండా జస్టిఫై చేసినటువంటి విధానం చాలా పర్ఫెక్ట్‌గా డీల్ చేశారనిపించింది. అర్జున్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, కూతురుగా నడిపినటువంటి అమ్మాయి కానీ, వీళ్ళిద్దరి యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ కథకి ఒక మంచి బలాన్ని ఇచ్చే సినిమాకి. డబ్బింగ్ సినిమా అయినా కూడా ఎక్కడ ఫీలింగ్ లేకుండా లిప్ సింక్ కానీ చాలా పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. టెక్నికల్గా కూడా డబ్బింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ కొన్ని చోట్ల మాత్రం అంటే సాంగ్స్ మాత్రం అవసరం లేదనిపించింది. ఎస్పెషల్ ఒక విలేజ్లో పాట వస్తుంది, అది అవసరం లేదనిపించింది. సో మొత్తానికి ఫ్యామిలీ సెంటిమెంట్ కంటే పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్, కొన్ని గూస్ పంప్ మూమెంట్స్తో సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా అన్నట్టు నాకు అనిపించింది. సో అంటే ఈ సినిమా నేను చూసినప్పుడు నాకు అల్టిమేట్గా అనిపించినటువంటి ఫీలింగ్ ఏంటంటే, బ్లాస్ట్ సినిమాకి ఒక 60/100 అనే ఫీలింగ్ వచ్చింది. నేనైతే రికమెండ్ చేస్తాను థియేటర్లో చూడడానికి. నాకు బోర్ కొడుతుంది, మంచి యూనిక్ సినిమా చూడాలరా నేను అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ బ్లాస్ట్ సినిమా నేనైతే రికమెండ్ చేస్తాను. హైలీ రికమెండెడ్ కాదు కానీ రికమెండ్ చేస్తాను. సో ఇంకో పక్క కట్టాలన్ మూవీని చూస్తే దాంట్లో కథ కంటే కూడా ఒక 2 అంశాలు ఈ సినిమాలో ఎక్కువైపోయాయి. ఫస్ట్‌ది మ్యూజిక్, రెండోది యాక్షన్ ఫైట్లు. కట్టాలన్ మూవీలో కథ కంటే ఈ 2 ఎక్కువ ఎక్స్ట్రా అయిపోయినాయి అనమాట. సినిమా మొదలైనప్పటి నుంచి మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. సినిమా అంటే ఒక మనిషి నడుస్తున్నా, వెళుతున్నా, జీప్ ఓపెన్ చేసినా, మనిషి నించున్నా, కూర్చున్న ప్రతి చిన్న విషయానికి లౌడ్ మ్యూజిక్ పెట్టేసి, రవి బస్రూర్ మ్యూజిక్ అనుకుంటా చిరాకు తెప్పించేశాడు. ఇది సోషల్ మీడియా ఎడిట్స్ చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరానటువంటి మ్యూజిక్ అది సినిమాలో అంశం లేకుండా. అలాగే ఫైట్లు మాత్రమే ఉన్నాయి మ్యూజిక్ కాకుండా. అసలు కథ అనేది మాత్రం లేదు. ఒక డైలాగు, ఒక ఫైటు, ఒక సైలాగు, ఒక ఫైటు, దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏదో ఒక అవార్డు ఫంక్షన్లో యాక్షన్ కొరియోగ్రఫీ నామినేషన్స్ ఏమైనా చూపిస్తున్నారా అనేటువంటి ఫీలింగ్ చాలా చోట్ల కలిగింది నాకైతే. ఈ సినిమాలో కథని ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయలేదు డైరెక్టర్. ఎవరిని ఆపుతున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఇదంతా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కేజీఎఫ్ స్ఫూర్తితో ఎక్కువ వైలెన్స్ పెట్టేసి, పుష్ప, మార్క్ ఇట్లాంటి పెట్టేసి ఒక రకమైన వీరప్పన్ కాన్సెప్ట్ని పెట్టేసి కలిపేసి మిక్స్ చేసేసారు. కానీ అది ఏమీ కొంచెం కూడా వర్కౌట్ కాలేదు అసలు. నటుడు సునీల్ కోసం సినిమాకి వెళ్ళేటువంటి వాళ్ళ కోసం కాస్త ఆయన క్యారెక్టర్ కాస్త బెటర్ అన్నట్టుగా అనిపించింది. సునీల్ని చాలా బాగా చూపించారనిపించింది. ఇది మాత్రం పాజిటివ్. సినిమాలో మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. ఒక సాంగ్, ఇలా గన్ తిప్పేటువంటి సీన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కెమెరా యాంగిల్స్ కూడా కొన్ని చోట్ల బాగున్నాయి. టెక్నికల్గా బాగుంది. క్లైమాక్స్లో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఎంట్రీ ఇచ్చి విక్రమ్ సినిమాలో లోరెస్ క్యారెక్టర్ లాగా కాస్త ట్రై చేశారు. కానీ అది అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆల్రెడీ ఒక ప్యారడీ లాగా అనిపించింది. సో నటినట్ల పెర్ఫార్మెన్స్ బాగున్నా, డైరెక్షన్ కానీ స్క్రిప్ట్ కానీ బాగాలేదు. మ్యూజిక్ లౌడ్గా ఉంది. రజనీకాంత్ వేటగాడు సినిమా కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. సో ఈ మలయాళ వేటగాడు సినిమా ఇంకా నీరసం తెప్పించింది అన్నట్టు అనిపించింది నాకు.